ఏం నేను కొట్టలేదు అనుకుంటున్నావా? నేను కొట్టలేదు అనుకుంటున్నావా? మీ ఆయనకి చెప్పొచ్చు కదా నువ్వు. ఏడీడు అబ్బా అబ్బా నీ సంగతి ఇలా కదరా. అమ్మా బాగున్నావా? పిచ్చాడా మా ఆవిడ అక్కడ ఉందిరా. ఎక్కడుంది? ఈ వర్షంలో తడిసిన నన్ను చూస్తే మీకేమనిపిస్తుందండి? చలికి వణుకుతున్న ఒక ముసలావిని చూసి చొక్కా ఇవ్వాలనిపిస్తుంది. మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు? ఇదే నా చెప్పతో. చెవు ఒకటే పోటండి. ఇక ఈ 2 మాత్రలు వేసుకో. రే చెవులు వేసుకున్నావంట్రా? చెవు పోటు కదండి. ఒక ముద్దువే సరోజా అన్నానండి, అంతే. ఒళ్ళంతా ఎముకలు ఎరగొట్టే. ఒక ముద్దవ్వే సరోజా అన్నంత మాత్రం ఎముకలు ఎరగొట్టేస్తావా? ఎరగొట్టేస్తుంది. ఎందుకంటే దాని పేరు సరోజ కాదు, సుశీల. మరి సరోజా ఎవరు? మీ ఆవిడే. మీకో విషయం చెప్పాలండి. మా తాతగారు మీకు వేరే అభిమాని. ఎప్పటి నుంచి? ఆయన కంటు సూప్ పోను కాడి నుంచి. నవ్వడంలో తప్పేం లేదులే సార్. ఎందుకంటే అతను ఏమంటున్నాడంటే, మామూలు నటుడు అనుకోండి కంటితో చూస్తారు, అదే మహానటుడు అయితే మనసుతో చూస్తారు. మనం ఒక స్కిట్ చేస్తున్నాం కదా, దాంట్లో నీకు ఒక ఛాలెంజింగ్ పాత్ర ఇవ్వబోతున్నాను. స్కిట్ లో చేయటమే ఛాలెంజ్, మళ్ళీ దాంట్లో ఛాలెంజింగ్ పాత్ర ఒకటే. అసలు ఈ నటనకు జీవించడానికి తేడా ఏంది? మన స్కిట్ చూస్తున్నట్టు నాగబాబు గారు చేస్తారే, అది నటించడం రా. నిజంగానే మన స్కిట్ చూసారేమో అనుకున్నట్టు జడ్జిమెంట్ తర్వాత స్కిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు రోజా గారు, దాన్ని జీవించడం అంటారా. ఆయన నటించకపోయినా ఆవిడ జీవించకపోయినా ఈ స్టేజ్ మీద నటించే వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళి జీవించలేరా, చాలా కష్టం. నువ్వైతే మరీ కష్టం. ఏరా మీ అమ్మ కుమ్ముడికాయలు కొట్టేటప్పుడు తలెట్టో తీసుకెళ్ళి మరి ఎంత అయిపోయావేంటి? ఇల్లు ఎక్కడ? బోడుప్పులు ఎప్పుడైనా పైసా ఖర్చు లేకుండా వెళ్ళావా? ఇప్పుడు తంతే వెళ్ళిపోతావు. ఇంకొకసారి కానీ సాధి చూపించావు అనుకో, బోటి తీసేస్తా. ఆడంగోడ్ల ముగ్గులేస్తున్నావా? సిగ్గులు ఎదరా నీకు? ఎలా పుట్టారా మగాల పరువు తీయడానికి? దరిద్రులు. మీ ఈటీవీలో